బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ SK Rohit 150. స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే అండ్ మన జెయింట్ జాంబీని అయితే లాస్ట్ ఎపిసోడ్లో చూపించాం కదా, ఆ జెయింట్ జాంబీని అయితే చంపేయబోతున్నాం. అండ్ ఇంకొకటి అండ్ మనకు కావాల్సిన మన హౌస్ని కూడా కట్టుకోబోతున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు హౌస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ టైమ్స్లో. ఎందుకంటే మనకి రోజు రోజుకి డిఫికల్టీ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు మనకి చాలా అవసరం వస్తుంది. అందుకే మనం ఇలా డిఫికల్టీ లెవెల్స్ని పెంచుకుంటూ పోయి అండ్ ఇలా ఒకవైపు డిఫికల్టీ లెవెల్స్ని పెంచుకుంటూ పోయి అండ్ మన పవర్ని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ జెయింట్ జాంబీ గాడు కింద ఉన్నాడు చూడండి, ఇక్కడ కింద అయితే ఉన్నాడు. వాడు కిందికి ఎట్లా వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు గైస్. అంత లోతుకి ఎట్లా వెళ్ళాడు వాడు? చూస్తే ఇక్కడ మైనింగ్కి కేవ్స్ కూడా లేవు. ఇదిగోండి చూడండి, చిన్న బొక్కలు ఉన్నాయి కానీ కేవ్స్ లేవు. ఓకే, రే సిగ్గులేని వాళ్ళారా, వాళ్ళు పిల్లలు. నేను పెద్దోడిని కానీ మీరు చంపకూడదు మీరు, ఎందుకంటే నేను వీరుణ్ణి. అయ్యా, నా కుక్క పడింది. ఫస్ట్ దీనికి బోన్స్ కడతా. ఓకే గైస్, ఇది ఎందుకో తినట్లే. అయినా మనకి ఇంకా చాలా ఫుడ్ ఉంది, ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వద్దా, ఏమన్నా కొట్టిండా గైస్? ఇందాక మీరు చూసినారా ఇట్లా? అర్రే గాయస్, వాడు చూడండి గాయస్, ఇది ఆర్మర్ వేసుకొచ్చిండు వాడు. గాయస్ వాడు నెదరైట్ ఆర్మర్ వేసుకొచ్చిండు గాయస్ వాడు. అండ్ మన ఇది ఏమంటారు వీడు గైస్, గోలం బాబు అయితే ఎగిరేసిండు వాడిని. ఎంత హైట్ ఎగిరేసిండు కదా, ఇందాక మీరు చూసింటే సూపర్ ఉంటుండే. అండ్ గైస్ నేనైతే కిందికి ఆ జెయింట్ జాంబీ దగ్గర అయినాక చూపిస్తా గైస్. ఇప్పుడైతే ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. నాకైతే ఆ జాంబీ గారు నన్ను చంపేస్తాడేమో అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ చూద్దాం ఎంత పెద్దగా ఉందో. అండ్ గాయస్, వాడైతే నా కోసం ఎదురు చూస్తున్నాడు. జస్ట్ ఫర్ మీ, వెయిట్. ఓకే, అరే ఏంది గాయస్ ఇది వెళ్ళట్లే? ఓకే వెళ్తున్నా. ఆగరా గాయస్ వీడు ఈ జాంబీని స్పాన్ చేసిండు గైస్. ఓకే, ఫస్ట్ ఇట్లా టార్చ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉందిరా నీకు. చచ్చినవరా నా చేతిలో, చచ్చినవరా నువ్వు. మీరంతా మా ముందర బాటగలరా? అయ్యో గాయస్, వీడు వేరే జాంబీస్ని స్పాన్ కూడా చేస్తున్నట్టున్నాడు గాయస్ నాకు తెలిసి. అండ్ ఈ వరల్డ్లో అయితే మనకు చూసుకోండి, కొత్త జాంబీస్ అయితే కనపడట్లేదు. అంటే మన పాత జాంబీస్ అయితే కనపడట్లేదు. అండ్ వీడి పేరు వచ్చేసి నెకో మర్డర్ ఏమో ఉంది వాడి పేరు, నాకైతే అది పలకడానికి రావట్లే. నెక్రోమాన్సర్ అనేది ఉంది. హార్డ్ లీడర్ అంట, హార్డ్ లీడర్. నాకైతే ఫస్ట్ టైం గైస్ హంగర్ బార్ ఒక్కటే దానిలో రావడం. హంగర్ బార్ అయితే మరి ఇంత తగ్గుద్దని అయితే అనుకోలేదు. వెయిట్ సచ్చావలే. అయ్యా గైస్ చచ్చిండు. ఏమైనా వచ్చిందా వీడి నుంచి? అమ్మయ్యా, మరీ దారుణంగా చంపేసిండు గైస్ నన్ను. అంటే కొట్టిండు. అండ్ మన కుక్క అయితే ఇప్పుడు వచ్చింది. మొత్తం సినిమా అయిపోయాక సబ్ టైటిల్స్ పడుతున్నప్పుడు వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని వాటర్ మెలన్ని కూడా తిందాము. అండ్
అమ్మయ్యా గైస్, నాకైతే ఫలితం అయితే దక్కింది వీడిని ఇంత కష్టపడి చంపినందుకు. బికాస్ చూడండి, టోటమ్ ఆఫ్ అండాయింగ్ అయితే వచ్చింది వీడిని చంపితే. అండ్ ఇదైతే నాకు హార్డ్ మోడ్లో ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం ఓకే వాటర్ మిలన్ని పడేయకుండా చీ మనం ఏమంటున్నామో మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడైతే కొంచెం దీన్ని అయితే తీసుకుందాము, ఏమంటారు కాపర్ అయితే చాలా అంటే చాలా ఉంది. అండ్ ఇక్కడ ఐరన్ కూడా చాలా ఉన్నట్టుంది. ఐరన్ కూడా చాలా ఉంది. అండ్ కోల్ని కూడా తీసుకోవాలి మనం, ఎందుకంటే కోల్లే కదా మనకు లైట్నింగ్ ఇచ్చేది. ఆ లైటింగ్ ఇస్తే మనం హాయిగా బతకచ్చు. అండ్ మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ టార్చెస్ ఉన్నాయి. ఇంత కోల్ చాలు మనకి టార్చెస్ మంచిగా రావడానికి. ఇంత కోల్తో అయితే మొత్తం మనకు సరిపోద్ది. మొత్తం అంటే మొత్తము ఇప్పుడు మన సిరీస్ మొత్తం హాయిగా అయితే వస్తుంది. చూడండి వస్తూనే ఉంది కోలు. ఇప్పుడైతే ఏదైనా మనకి యూజ్లెస్ బ్లాక్ని అయితే పడేద్దాము. ఈ యాక్స్ అయితే 5 డ్యామేజ్దే, ఐరన్ యాక్స్ అది. అండ్ అది ఏం పనికి రాదు, ఎందుకంటే దాని ఎబిలిటీ కొంచెమే ఉంది, అందుకే నేను దాన్ని పడేసిన. అండ్ ఇక్కడ ఇంకా చూద్దాం ఏమైనా ఉందా. కోర్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ కొంచెం కోల్ ఉంది, ఈ కోల్ని కూడా తీసుకుందాం. ఈ కోల్ అయితే దొరకాల్సినప్పుడు అయితే దొరకదు, వద్దు అనుకున్నప్పుడైతే హాయిగా దొరుకుతుంది. ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. అండ్ చూడండి తీసే కొద్ది వస్తుంటుంది ఇదైతే. ఇలాగే వీడు డైమండ్స్ కూడా ఇవ్వచ్చు కదా గైస్, వీడు డైమండ్స్ అస్సలు ఇయ్యడు ఇట్లా. నాకైతే హైయెస్ట్ ఒకేసారి లైన్గా దొరికిన డైమండ్స్ అయితే 8 అనుకుంటా, 8 or 9 నాకు తెలిసి. అంటే లైన్గా దొరికినవి, అటాచ్ అయినవి. ఇటు సైడ్ నుంచేనా వచ్చింది మనం? ఇటు సైడ్ నుంచే వచ్చా. ఏంది కిందికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు సగలు స్పాన్ చేస్తున్నాయి? వెయిట్, అక్కడ స్పాన్ చేస్తున్నాయి గైస్. స్పాన్ చేసిపోయినాయి ఏంటి గైస్? ఇంతసేపు స్పాన్ చేస్తుంటే అవి మళ్ళీ వెళ్ళిపోయాయి గైస్. వెయిట్, మన ఇన్వెంటరీలోకి వచ్చాయా? అరే ఇన్వెంటరీలో కూడా రాలేదు గైస్ అవి. ఎక్కడికి వెళ్ళాయి? మనమైతే ఇక్కడ బ్లాక్ అయితే పెట్టి మనమైతే మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. వెయిట్ ఎ మినిట్. గైస్ కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది నాకు, అందుకే ఎక్కడంటే అక్కడ పెడుతున్నా. అండ్ ఈ కాబుల్ స్టోన్ ఎందుకు తీసినానో నాకు కూడా తెలీదు, గుర్తులేదు. నేనైతే మొత్తానికి కప్పి పెట్టేసా. అండ్ ఇక్కడ కొంచెం కాబుల్ స్టోన్ అయితే 64 చేసుకుంటా. ఓకే, మన పిచ్చి జాంబీ గాడైతే మళ్ళీ వచ్చిండు. వానికి కాలు బాగాలేవంట, ఊరికే తిరుగుతున్నాడు పిచ్చోలాగా. మన విలేజ్కి కొంచెం సెక్యూరిటీ కావాలి గైస్, లేకుంటే అస్సలు బాగోదు. అండ్ వీడిని ఎక్కడి నుంచి కొట్టాలో అర్థం కాకుంది గైస్. వెనకాల నుంచి కొడదామా? లెట్స్ ట్రై. అరే రే నా కుక్క పిల్ల ఎందుకు పోతుందిరా? ఊల్ఫ్లేన్ మొలా రివర్ గైస్, నా కుక్క నేనే చంపుకున్నానా? రే ఏంట్రా? దాన్ని కూర్చోబెట్టాల్సింది గైస్, నేను తప్పు పని చేశా. అండ్ ఇంకొక కుక్క ఉంటే బాగుండు. ఓకే, దొరికింది కుక్క దొరికింది. బాబు నువ్వు నా ఫ్రెండ్ అవుతావా ప్లీజ్? ఫ్రెండ్ కారా? బోన్స్ తీసుకో, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. థ్యాంక్ యూ. 2 బోన్స్ తీసుకున్నాం. అండ్ రారా గైస్, ఇప్పుడైతే మన ఇంటిని స్టార్ట్ చేయడానికి మన ఇంటి ప్లేస్ అయితే చూద్దాము.
ప్లేస్ అనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం కదా, ఇదే అనమాట ఇంటి ప్లేస్. ఇంటి ప్లేస్ అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి తీసుకునే ప్లేస్. అండ్ కొన్ని టూల్స్ చేసుకొని అండ్ కొన్ని ఐటమ్స్ సర్దుకున్నాక అండ్ కొంచెం దీన్ని ఫ్లాట్ చేయాలంటే ఈ గడ్డిని తీయాలి. జస్ట్ గడ్డిని తీస్తే ఫ్లాట్ అయిపోయినట్టే. అలా ఫ్లాట్ చేశాక నేనైతే మీకు చూపిస్తా, ఓకేనా గైస్? నేనైతే మీకు ఇచ్చినదైతే కంప్లీట్ చేసా గోల్. అదేంటంటే మన జైంట్ జాంబీని అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చంపుతా అన్నా. అండ్ ఫైనలీ మనం అయితే చంపేసాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన దాంట్లో చూడండి, మన చెస్ట్లో మొత్తం 2 టోటమ్ ఆఫ్ అండయింగ్స్ ఉన్నాయి గైస్. నేనైతే చూసుకోలేదు. మనకైతే 2 టోటమ్ ఆఫ్ అండయింగ్స్ అయితే దొరికినాయి. వెరీ రేర్ అవి, కానీ మనకి చాలా ఈజీగా దొరికినాయి. అది మన లక్ గైస్. ఎందుకంటే మనం ఇంకా చాలా సంపాదించచ్చు అలా ఈజీగా. ఎందుకంటే జైంట్ జాంబీస్ని మనమే స్పాన్ చేసుకోవచ్చు. స్పాన్ చేసుకొని మనమే కొట్టుకోవచ్చు. ఈజీగా అయితే మనకు అయిపోతాయి. అండ్ ఇప్పుడైతే మనం ఈ 20+ అయితే ఉన్నాయా? ఓకే, ఐరన్ అయితే కొంచెం ఉంది. ఈ ఐరన్తో మనం మన ఇంటికి ల్యాంప్స్ అయితే చేద్దాము. లైటింగ్ కోసం ల్యాంప్స్ చేద్దాం. మన సేఫ్నెస్ మైనింగ్కి వెళ్తే ఒకవేళ మన సేఫ్నెస్ కోసం ఇది ఏం చేద్దామంటే మన సేఫ్నెస్ కోసం టార్చెస్ యూజ్ చేద్దాం. అండ్ మన ఇంటి కోసం ల్యాంప్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి మొత్తం క్లియర్ చేసుకున్నాయి. మొత్తం రెడీ అయినాక మీకు చూపిస్తా. గైస్ 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 నేను పడుకుందాం అనుకుంటే ఏమైందో తెలుసా? ఒక్కసారి మీరే చూడండి. యు ఆర్ టూ అఫ్రైడ్ టు స్లీప్ నో అని ఉంది. అంటే ఏంటో తెలుసా? బ్లడ్ మూన్ వచ్చింది. ఇదిగోండి గాయస్, బ్లడ్ మూన్ చూడండి. బ్లడ్ మూన్ వచ్చింది గాయస్. మరీ దారుణమైంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. ఒక ఇల్లు కూడా లేదు మనకు. అదిగో అదిగో అదిగోండి గైస్, జోంబీస్ గైస్ గైస్ గైస్. మన కుక్క. ఓకే, వూల్ఫ్ డైడా. చంపేశారు గైస్. చూడండి, నేనైతే అక్కడికి వెళ్ళి మనం ప్లాన్ చేసుకుందాం. కొంచెం వరకు సేఫ్ ఉండొచ్చు అనుకుంటే చూడండి గైస్, టీఎన్టీస్ వేస్తుంది. టీఎన్టీలు వేస్తుంది గైస్ నా పైకి. అది కూడా డబల్ టీఎన్టీస్ వస్తుంది. ఇది అదిగో అదిగో స్పాన్ చేసింది. నైస్ వచ్చింది. అండ్ ఇప్పుడు జైంట్ జాంబీస్ అయితే వచ్చాయి. ఓకే, పోషింది కూడా వచ్చింది. పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఇప్పుడు ఏ దొరికినా దాన్ని చంపుతా. గైస్ మనమైతే దాన్ని అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి, ఒక మంచి వెపన్ని. అది ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం ఫస్ట్. చేయబే ముందే నాకు మెంటల్ చేస్తుందంటే ఇడు మొత్తం తిక్క చేస్తున్నాడు. ఎందుకంటే పెద్ద జాంబీస్, హార్డెస్ట్ జాంబీస్ కూడా అక్కడ స్పాన్ అయ్యాయి. అండ్ అటాక్ లెవెల్ 8. షెట్ గైస్, మన దగ్గర అంత లేదు. అటాక్ లెవెల్ 10. నైస్ ఇది. కానీ 4 డైమండ్స్ కావాలంట. ఇదైతే అటాక్ లెవెల్ 4. ఇది వేస్ట్. అటాక్ లెవెల్ 5. అటాక్ లెవెల్ 4 ఇది కూడా వేస్ట్. అండ్ మనకి కొత్త వెపన్ ఉంది కదా, ఈ కొత్త వెపన్ అయితే ట్రై చేద్దాం. ఇది అటాక్ లెవెల్ 7. ఇప్పుడైతే మనం కొంచెం ఫుడ్ అయితే ఇలా చేసుకొని బయటకు వెళ్దాము. ఓకే, బ్యాగ్ అవుతుంది. అందరు వచ్చిండ్రు గాయస్. అరే చచ్చిపోయినా. గాయస్ ఇది చూసుకోండి గాయస్. నేను మళ్ళీ నా రీస్పాన్ పాయింట్లో వచ్చాను. అండ్
కోఆర్డినేట్స్ వచ్చేసి నాకు గుర్తుకున్నాయి. -1300లో ఉంటాయి. అండ్ మరీ దారుణంగా స్పాన్ పాయింట్లో వచ్చేసా. ఇంకా మనం 1000 బ్లాక్స్ దూరం పోవాలనుకుంటా. ఏ ఏ ఓ ఓకే ఓకే, వరల్డ్ లోడ్ కాలేదు అంతే, ఇంకా ఏం లేదు. నేను ఫుల్ భయపడినా ఇందాక, వరల్డ్ లోడ్ కాలేదు అది అంతే. అండ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏమో గైస్, చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ డిఫికల్టీ లెవెల్ 8.7కి వచ్చింది. మీన్స్ మనకైతే తగ్గిపోతుంది మెల్లగా. అంటే తగ్గిపోతుంది అంటే నైట్ అయిపోతుంది, మార్నింగ్ అయితే వస్తుంది. అండ్ మరీ దారుణంగా ఉంది గైస్ ఇది. జస్ట్ 3 పాయింట్సే. అండ్ మనమైతే ఇంకా దూరం వెళ్దాము. అండ్ మీకైతే నేను అక్కడికి రీచ్ అయ్యాక చూపిస్తా, ఓకేనా? బాయ్. గైస్ మనకైతే విలేజ్ అయితే రాలేదు, కానీ నాకైతే రూట్లో ఈ చిన్న ఇల్లు అయితే దొరికింది. ఈ ఇంట్లో నాకు తెలిసి ఏమైనా లూట్ ఉండొచ్చు, లేకుంటే మనం స్లీప్ వేద్దాం పదా. స్లీప్ అవుద్దా గైస్? చూడండి గైస్, ఇంకా స్లీప్ అయితే కావట్లేదు. వేస్ట్ కాడు అసలు వీడు. అండ్ ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉంది. అండ్ ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్స్ లాగా ఉన్నాయా? ఓకే, జస్ట్ ఉంది. గైస్ 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 చాలా డైమండ్స్ ఉన్నాయి. సూపర్ గైస్, సూపర్ సూపర్. ఏమన్నానా? అయ్యా లక్కీ గైస్, నేను లక్కీ. ఫైర్ ఆస్పెక్ట్ 2, స్మిత్ 5, ఇంకా ఎఫిషియన్సీ 4. గైస్ ఏమన్నా బుక్క, లక్కీ గైస్. నేను డైమండ్స్ చూడండి, 5 డైమండ్స్ దొరికినాయి గైస్. అండ్ ఇప్పుడైతే మన ఇంటికి అయితే వెళ్దాం. లెట్స్ గో. మళ్ళీ ప్రయాణం అయితే మొదలు పెడదాం. గైస్ 5 మనకైతే పొద్దున అయిపోతుంది. అండ్ బ్లడ్ మూన్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మనకైతే మన ఇల్లు దొరకట్లేదు. అండ్ అకేషియా భయం కూడా దొరకట్లేదు గైస్. అకేషియా భయం కూడా దొరకట్లేదు, మరీ దారుణంగా. మొత్తం ఎతుకుతున్నా గైస్ నేను. ఇక్కడైతే చూసుకోవచ్చు, మూన్ అయితే ఉంది. అదిగోండి, మూన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ మన జాంబీస్ కూడా వెళ్ళిపోతుంటాయి. అండ్ మన సన్ను కూడా వస్తున్నాడు. అండ్ సన్ను వస్తున్నాడు అంటే మనమైతే ఇట్లకి వెళ్ళాలనుకుంటా. అండ్ నాకు దారిలో వస్తున్నప్పుడు అయితే ఇంకొక ఇల్లు అయితే దొరికింది. ఆ ఇంట్లో అయితే నాకు కొంచెం ఐరన్ అయితే దొరికింది. అండ్ 1 డైమండ్ కూడా. అండ్ ఈ బుక్ అయితే దొరికింది, ప్రొటెక్షన్ అని ఏమో ఉంది బుక్లో. అండ్ నేనైతే మళ్ళీ నా ఇంటికైతే ప్రయాణాన్ని అయితే సాగిస్తున్నా. అండ్ చాలాసేపు ఎతికినా కూడా దొరకట్లేదు ఇల్లు. ఎందుకో ఫస్ట్ టైం చనిపోయినప్పుడు అయితే చాలా ఈజీగా దొరికేసింది. అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఎత్తుకుతున్నప్పుడు ఏం దొరకట్లేదు. అండ్ ఇది చూసుకుంటే మొత్తం గ్రావెలే గైస్. ఈడ మొత్తం గ్రావెలే ఉంది. ఏంది అసలు ఇది? ఇట్లుంది, మొత్తం గ్రావెలే గైస్. ఇది ఇంత గ్రావెలా? కుంపదీసి అది కూడా గ్రావెలేనా? కాదు కాదు కాదు, మరి ఇంత గ్రావెల్ని అయితే నేను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం అయితే ఇంత గ్రావెల్ని ఒకే దగ్గర చూస్తున్నా. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మన ఇంటికైతే ప్రయాణం సాగిద్దాం. అండ్ ఈ మధ్యలో ఏదైనా మంచిది వస్తే, లేకుంటే మన ఇల్లే డైరెక్ట్కి వస్తే మీకైతే చూపిస్తా. బాయ్. గైస్ ఒక 20-30 మినిట్స్ ఎక్స్ప్లోరింగ్, సర్చింగ్ తర్వాత మనమైతే వచ్చేసాము గైస్. వెరీ నైస్ గైస్, చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఎందుకంటే చూడండి, నేను 20-30 మినిట్స్ కష్టపడినా ఇక్కడ రానీకి మళ్ళా. అండ్ ఇక్కడైతే చాలామంది చచ్చిపోయినారు నేను పోయేటప్పుడు. అండ్ నేనైతే అందరినూ
వచ్చేటప్పుడు కూడా జాంబీస్ని చంపుకుంటూ వస్తే నాకు ఎండర్ పర్ల్స్ అయితే 16 వచ్చాయి. అండ్ ఇప్పుడైతే మనం ఈ ప్లేస్ని అయితే క్లీన్ చేసి అండ్ మనం చాలా త్వరగా అయితే హౌస్ అయితే కట్టాలి. బికాస్ మనమైతే ఇంకొక బ్లడ్ మూన్ నైట్ వస్తుంది కదా ఎప్పుడో అప్పుడు, ఆ బ్లడ్ మూన్ నైట్కి అయితే చాలా అంటే చాలా రెడీగా అయితే ఉండాలి. అండ్ బ్లడ్ మూన్ నైట్ అయిపోయాక నాకు మంచిగా వెపన్స్ చేసుకోనికి డైమండ్స్ దొరికినాయి. ఇప్పుడు ఇవి అవసరమే లేదు. అంటే బ్లడ్ మూన్ నైట్ ఎప్పుడైనా వచ్చేదైతే కన్ఫామ్ వస్తుంది. అదైతే వచ్చిన వెంటనే మనం అయితే చాలా రెడీగా ఉండి ఆ రోజు మొత్తం మంచిగా సర్వైవ్ కావాలి. అండ్ రీస్పాన్ పాయింట్ మాత్రం పక్కా పెట్టుకోవాలి. అండ్ వాడైతే నా మీద TNT వేసేసరికి నేను సడన్గా అట్లా అవుట్ అయిపోయా. అండ్ ఇప్పుడు కొత్త కొత్త జాంబీస్ కూడా వచ్చాయి గైస్. నాకు లామా కూడా వచ్చింది. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం మన ఐటమ్స్ని అక్కడ పెట్టేసి చి ఈ మనకు ఇక్కడ దొరికిన ఐటమ్స్ని అక్కడ పెట్టేద్దాం. చెస్ట్లో అయితే పెడతా. ఓకే, చెస్ట్లో అయితే పెట్టేస్తున్నా. ఈ కోలు ఐరన్ ఇక్కడనే ఉండనియండి. అండ్ అంతేనా? యాపిల్ కూడానా? ఓకే ఈ బుక్ అయితే పెట్టేద్దాం. యాపిల్ అయితే మన దగ్గరనే ఉండొచ్చు. అండ్ మన డాగ్ ఉందా లేదా? ఓకే, చంపేశారు కదా, మర్చిపోయా. జాంబీ గార్డ్ అయితే నన్ను అదే మా హార్స్ కాదు, దీన్ని అయితే చంపేశాడు మన డాగ్ని. మీ జాతో మన దాన్ని చంపింది. పట్టుకెళ్ళారా వచ్చి వాళ్ళు మరీ దారుణంగా TNTలు పట్టుకొని రావడం ఏందో నాకు అర్థం కాకుంది. వీళ్ళు జాంబీలా లేకుంటే మనుషులా గైస్? TNTలు ఎవడైనా పట్టుకొస్తాడా? ఇప్పుడైతే నేను ఒక ఇది చేసుకోవాలి. ఇది అటాక్ 10 ఉంది, ఇది చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే మనం స్టోన్ ఇదైతే వేసుకుందాం. స్టోన్ యాక్స్ ఎందుకు అని అంటే ఈ చెట్లు అయితే కొట్టడానికి, ఈ కొన్ని చెట్లు. అండ్ ఇంటి చుట్టుపక్కల ఒక్క చెట్టు ఉండకుండా చేస్తా. ఓకేనా? ఈ చెట్లన్నీ కొట్టేశాక నేనైతే పిలుస్తా. అండ్ వీడు పోషన్ జాంబీ అనుకుంటా. ఓకే, వీడు పోషన్ జాంబీ. ఓకే, ఇప్పుడు సౌండ్ పెట్టుకున్నందుకు నాకు వాళ్ళ సౌండ్ తెలుస్తుంది. అడుస్తున్నారు గైస్ వాళ్ళు. ఓకే, ఇప్పుడైతే నీ ఇంటినైతే నేను ఒకటి మంచిగా పెట్టుకున్నా, ఇల్లు అంటే అలా కడదామని పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవంతా అయిపోయినాక చూపిస్తాలేండి. ఓకేనా? అండ్ గైస్ చూసుకుంటే మొత్తాన్ని తీసేసా అండ్ ప్లేన్ కూడా చేసేసా. అండ్ ఇంతలో మన ఇల్లు చాలు, ఎందుకంటే చిన్న ఇల్లే ఉండనియండి, ఎందుకంటే మనకు చిల్లిల్లు సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఇల్లు కట్టే టైం మొత్తం మీకైతే 2x స్పీడ్లో పెడతా. అండ్ ఈరోజు నైట్ అయితే మనం అయితే సర్వైవ్ అవుదాం. అండ్ నెక్స్ట్ రోజు అయితే మనమైతే మన ఇల్లుని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే పడుకొని నెక్స్ట్ రోజు అయితే స్టార్ట్ చేద్దాం. అప్పటి నుంచి మీకైతే ఇంకా 2x స్పీడ్లో చూపిస్తా. నేను కూడా మాట్లాడాను. ఓకే,
అండ్ ఇది ఏమంటారు మన 2x అయితే చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. అండ్ హౌస్ బిల్డింగ్ ని చూసి కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. అండ్ చూడండి 2 బెడ్స్ అయితే ఇలా పెట్టాను ఫస్ట్ లో బాల్కనీ లాగా ఇది. అండ్ ఇక్కడ చైర్ కూడా ఉంది. అండ్ చూడండి మనం రాజులాగా ఇలా కూర్చోవాలి చైర్ మీద బాల్కనీలో రోజు. అండ్ ఇలా చూడడానికి ఇంత మంచి వ్యూ అయితే దొరికింది మనకు. అండ్ అక్కడైతే ఒక జాంబీ గాడు అయితే వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడైతే ఒక గ్లాస్ అయితే ఉంది. అండ్ పై నుంచి జాంబీస్ రాకుండా ఇలా అయితే ఇలా పెట్టాను.
అండ్ మనకు లైటింగ్ కూడా వస్తుంది మంచిగా, అండ్ లైట్స్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే చిన్న బాల్కనీ లాగా ఉంది, అండ్ ఇలా అయితే ఉండదు. అండ్ కంచాలు పెడతాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇదైతే స్టోర్ రూమ్ లాగా అనమాట. కిందికి పైనుంచి కిందికి అయితే లాడర్స్ అయితే వేస్తాను ఫ్యూచర్లో. ఫ్యూచర్ కాదండి, నెక్స్ట్ ఎపిసోడ్లోనే వేస్తాను. అండ్ ఇక్కడైతే చెస్ట్ ఏరియా, ఇక్కడైతే ఫైనాన్స్ ఏరియా, అండ్ ఈ ఏరియాలోనే కొన్ని క్రాఫ్టింగ్ టేబుల్స్ కూడా పెట్టేద్దాం. ఇంకా చెస్ట్లు అయితే రాబోతున్నాయి. అండ్ గైస్, మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే నేను ఫ్యూచర్ ఎపిసోడ్స్లో లేకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నా అంటే దొరికితే ఈ మోడ్స్, ఇలాంటి మోడ్స్ దొరికితే, కార్స్ బైక్స్ మోడ్స్ దొరికితే అవైతే ఇన్స్టాల్ చేసి పెడతా. ఎందుకంటే బాగుంటుంది, మనకు యూస్ఫుల్ అవుతుంది. అరే TNT జాంబీ గైస్ వాడు. ఓకే, ఇప్పుడైతే నాకు ఇంకొకటి తెలిసింది. ఆ TNT జాంబీ వల్ల మన ల్యాండ్స్కి అయితే ఏం కాదు, ఓన్లీ డ్యామేజ్ అయితే పోతుంది. అండ్ ఇంకా ఏమన్నా అంటే నేను ఓన్లీ వెహికల్స్ బైక్స్, కార్ అయితే ఎక్కువ ఉండదు, బైక్సే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఉంటే అవైతే కన్ఫర్మ్గా నేను డౌన్లోడ్ చేస్తాను ఈ వాళ్ళలో, ఎందుకంటే మనకి ట్రావెలింగ్కి యూజ్ వస్తుంది. అండ్ వెహికల్స్తో పాటు వెపన్స్ అంటే గన్స్ కూడా నేనైతే పెడతా, ఉంటే ఏ మోడ్లో ఎక్కిస్తా. అండ్ ఫైనలీ చూసుకున్నట్లయితే మన హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనలీ వి డిడ్ ఇట్ గైస్, మన హౌస్ అయితే మంచిగా వచ్చేసింది. అండ్ హౌస్ కూడా బాగుంది అనుకుంటా నాకు తెలిసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి చేయబోతున్నాం మనం. నేనైతే ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే కొంచెం వుడ్ అయితే కట్ చేసుకొని మనకి ఇంటి చుట్టుపక్కల అయితే కంచాలు అయితే వేస్తా. వాడైతే ఎక్కడికో వెళ్ళిపోయింది కొడితే. ఓకే, ఇప్పుడు మనకు అవన్నీ యూజ్ లేదు. అండ్ ఇప్పుడైతే నేను కంచాలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే వుడ్ కూడా కట్ చేస్తాం. అండ్ ఇంకొక విధ్వంసం చూశారు కదా ఇందాక 2xలో చూసినప్పుడు, అక్కడ జైంట్ జాంబీని ఎలా చంపాను, ఎంత కష్టపడి చంపాను, ఎంతమంది వస్తున్నారు వాళ్ళని కొట్టనే ఉన్నా. అండ్ ఇప్పుడైతే నాకైతే ఇది ఇవన్నీ కొన్ని ఐటమ్స్ చూస్తున్నప్పుడు నాకైతే ఇక్కడ కంచాలు అయితే కనిపించాయి. అప్గ్రేడ్. ఓకే, ఇది ఓక్ అప్గ్రేడెడ్ స్పైక్ ఫెన్స్ అంట. ఒక్కసారి ఇది టెస్ట్ చేద్దాము. అవైతే పడిపోయింది, ఒక్కసారి టెస్ట్ చేద్దాం. ఓకే, బాగానే ఉంది, కానీ డ్యామేజ్ అయితే పడట్లేదు మనకి. అండ్ నీ హ్యామర్ అయితే మొత్తం మంచిగానే ఉంది కదా, ఏ దాంతో వుడ్ని కట్ చేసామని అనుకోవచ్చు. ఇంకా కొన్ని మన చెస్ట్ నుంచి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు దేన్ని పడేద్దాం, దీని అయితే పడేసి ఇంకొక కంచె ఉంటుంది, చైన్ ఫెన్స్ అంట. మనకి ఏ ఫెన్స్ అవసరం లేదు. ఒక ఇది అనుకుంటా, ఇది కాదు ఇంకొకటి, ఇది చీవల్. నాకు తెలిసి దీంతో వాళ్ళకి హెల్త్ అయితే పోద్దేమో. అరే ఒక్కట్రా దా రారా. అరే వేస్ట్ కాట్రా వీడు. రారా, ఒక్కటి దొరుకుతలేదు ఇప్పుడు. వీడు కూడా వస్తలేడు, మరి ఇంత దారుణంగా ఉంది. గ్యాస్ట్ టీయర్ మనకెందుకు. అండ్ ఇవైతే ఇప్పుడు పెట్టేద్దాం రా. దారా మామ ప్లీజ్ రా, దా. అరే ఇంత మెల్లగా వస్తున్నారా పెళ్లి చూపులాగా, నన్ను చంపనీకి ఎట్లా వస్తారా మీరు. రాను రా. అమ్మయ్యా నైస్ గైస్, నైస్. అదిగో వీడు ఇలాంటి వాళ్ళు. అది అట్లుంటుంది మనతో. ఏమంటారు మీరు. వాడింది ఇట్లా కొడుతున్నాడు. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇంటికి ఫస్ట్లో దీన్నైతే ఇంటికి ఫస్ట్లో అది దీన్నైతే ఇద్దాము. ఏదంటే ఈ ఫెన్స్ని ఇద్దాము. అండ్ సెకండ్లో ఈ కంచాలను ఇద్దాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా. నో కొంచెం దూరం ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనకు ప్లేస్ సరిపోదు. స్టార్ట్ చేద్దాం. ఓకే నైస్, బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ మొత్తం ఫెన్స్ వేసినాక మీకు చూపిస్తా. గైస్ ఫైనలీ కరెక్ట్ చేసేసాం. చూడండి ఇదిగోండి గైస్, మొత్తం కంచాలు వేసేసాం. అండ్ 3 బ్లాక్స్ ఐటమ్ పెట్టినంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. అండ్ హైట్ ఎగిరే జాంబీ గాడు ఇంకా వచ్చిండు. అదిగోండి ఇక్కడ ఉంటాడు. చచ్చిపోయిందా ఇందాక ఎగిరిండా గైస్. అయినా వాళ్ళు వస్తున్నారు. హైట్ ఎగిరే జాంబీ గాడు ఎక్కడ వస్తున్నాడు. ఊరికే ఇంకా అలాంటి జాంబీ గాలు వస్తే అంటే ఇక్కడ స్పాన్ అయినా కూడా ఇలా దొబ్బితే ఇక్కడ వాళ్ళకి ఇరుక్కుని చచ్చిపోతారు. అండ్ మనమైతే ఇక్కడ అయితే వెళ్తాము. ఏంటంటే ఇది లైటింగ్ అయితే వేద్దాము, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ జాంబీలు ఇక్కడ స్పాన్ అయితే మరి ఘోరంగా ఉంటుంది మన సిచ్యువేషన్. అప్పుడు మన పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. వీళ్ళు ఇక్కడ స్పాన్ అయినారు అనుకోండి. అండ్ బయట అదిగోండి గైస్, ఇదైతే చాలా యూజ్ వచ్చింది. బయట కూడా చచ్చిపోయినాడు ఇంకొకడు. వెయిట్, టోటమ్ ఆఫ్ ఫోన్ కూడా వెలుగుతుందా. నైస్, టోటమ్ ఆఫ్ ఫోన్ అదిగోండి అలా వస్తారు. ఇలా కొడుతుంది మన వాళ్ళని. ఇలా మనం చంపేయచ్చు, మళ్ళీ ఇలాకి వెళ్ళిపోవచ్చు. వెయిట్, ఇంకొకటి ఇలా వస్తే దీన్ని ఎక్కలేకున్నారు గైస్. 2 బ్లాక్స్ దాని అయితే ఎక్కలేకున్నారు. ఓకే, నేను తీసుకొచ్చేసాను కదా ఇందాక అక్కడ నుంచి 2 బ్లాక్స్ ఎక్కి. ఓకే, ఇక్కడైతే నేను వాళ్ళు రాగలరని ఇక్కడ ఇంకొక కంచేసా. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే నేనైతే కొట్టలేను కదా, అంటే నాకు తెలియదు వాళ్ళు వచ్చినట్టు. ఇంకా వాళ్ళు వస్తారు, హాయిగా చూస్తుంటారు. చూసే లోపల వాళ్ళకి కొన్ని డ్యామేజ్ అవుతుంది. అంటే అది కంచి ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది డోర్ దగ్గర పెట్టిన దాంట్లో. ఆ డ్యామేజ్ వల్ల వాళ్ళు తెస్తారు. అండ్ ఇలా మొత్తం ఇలా పెట్టేద్దాం. వాడు బయట నుంచే కొట్టిన నన్ను లోపల రాలేకున్నందుకు. అండ్ అటు సైడ్ వేసాము, ఇటు సైడ్ కూడా చేద్దాం. చీ వెయిట్. అరే అండ్ గైస్ నాకు ఆ వుడెన్ కూడా చేసేసాం. వుడెన్ అంటున్నా, అది యాక్స్ కూడా యూజ్ చేసేసాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే కొంచెం స్పాన్ కాకుండా ఉంటారు జాంబీస్. స్పాన్ అయ్యే రేట్ మొత్తం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే తింటా. ఒక నిమిషం ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేసా. అక్కడైతే జాంబీస్ ఉన్నారు. నేను ఇలా బయటకు వచ్చి ఇలా చూసా, జాంబీస్ అయితే వచ్చారు. అండ్ మనకైతే డ్యామేజ్ అసలు కాదు. అండ్ ఇలా కొడితే ఈజీగా చచ్చిపోతారు. అదిగోండి వాడు వస్తున్నాడు కదా, ఎట్లా బలవుతాడో చూడండి. ఇప్పుడు వస్తాడు, ఇదిగోండి ఇలా చంపేయచ్చు.
అండ్ ఇప్పుడు పెద్దోడిని కూడా చంపేయచ్చా? ఓకే, పెద్దోడిని కూడా చంపేయచ్చు ఈజీగా. ఇదిగోండి. ఓకే, నేనైతే కింద పడుకున్నా బికాస్ నా అంతకి నేనే పడినానండి, లేకుండా పడదు. అండ్ పెద్దోడిని అయితే మనం ఒక్కోసారి చంపచ్చు, ఎందుకంటే పెద్దోడిని మనం కింద నుంచి ఉన్నప్పుడు కూడా చంపలేము ఒక్కోసారి. ఎందుకో నాకు అర్థం కాదు. వాడిని ఏ యాంగిల్ నుంచి చంపాలో అసలు అర్థమే కాదు పెద్దోడిని. నాకు తెలిసి వాడిని వెనకాల నుంచి అయితే చంపాలనుకుంటా, వాడి వెనకాల నుంచి. అండ్ వీళ్ళు చూడండి ఎట్లా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు చూడండి మనం, అరే ఇందాక పోయినా గైస్, వెయిట్ అ మినిట్, ఇలా అరే అరే వెయిట్ ఏ గైస్ ఇందాక అయినా. ఓకే ఓకే చెట్. ఓకే, ఇలా ఒక బ్లాక్ వేసుకున్నాము. ఓకే, ఇలా అయితే వచ్చేసా. ఫస్ట్ టైం అయితే చాలా ఈజీగా దూరం నుంచి కూడా వచ్చేసా. అండ్ ఈ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయా? నో, అసలు యూజ్ కావు. వాడైతే పోషన్ మింగుతున్నాడు. అండ్ అంతే, ఈరోజు ఈ వీడియో అయితే ఫినిష్. అండ్ ఇది గైస్ మన ఈరోజు ఈ వీడియో అయితే. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో మొత్తం మంచి అన్ని చేసేసాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నానో నెక్స్ట్ వీడియోలోనే చెప్తా. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.